ఇప్పటికే పలు రకాలుగా అబాసుపాలైన తెలుగుదేశం అధినేత తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు ఇప్పుడు మరో రకంగా కూడా బుక్ అయిపోతున్నాడు. తాజాగా కడప జిల్లా పర్యటనలో లోకేష్ వరుసగా మహిళల ముందుకు వెళ్లాడు. వాళ్లను ఉద్ధరించేస్తున్నామని చెప్పబోయాడు. అయితే ఈ తీరు పట్ల ఆడవాళ్ల నుంచి తీవ్రమైన ప్రతిఘటనే వచ్చింది. ప్రత్యేకించి డ్వాక్రా మహిళల రుణమాఫీ అంశంపై లోకేష్ కు చుక్కెదురైంది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏమని హామీ ఇచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ రద్దు చేస్తామని, మొత్తం మాఫీ అని టీడీపీ ఎన్నికల హామీలో పేర్కొంది. అయితే అది జరగలేదు. ఈ విషయంలో మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. అయితే మాఫీ మొత్తం చేశామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరచూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో లోకేష్ బాబును మహిళలు నిలదీశారు. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాం కదా అని చెప్పలేకపోయిన లోకేష్ బాబు ప్రతి మహిళకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చామని మాత్రం చెప్పుకొచ్చాడు. అది విడతల వారీగా ఇస్తున్నామని, ఒక్కో టర్మ్లో 3,000 చొప్పున ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ డబ్బు ఇచ్చామా లేదా అంటూ మహిళలపై ఎదురుదాడి చేశారు. అయినా చెప్పింది రుణమాఫీ అయితే ఆ విషయం గురించి మాట్లాడకుండా 10,000 ఇచ్చామని చంద్రబాబు తనయుడు మహిళలపై కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ప్రయత్నించడం విశేషం. మరి ఇదే కామెడీ అనుకుంటే మహిళలకు తాము వరాలు ఇచ్చామని, పగలంతా టీవీ సీరియల్స్ చూడడానికి అనుగుణంగా కరెంట్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. మరి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, సీరియల్స్ చూడటానికి మీకు ఛాన్స్ ఇస్తున్నాం అని లోకేష్ బాబు చెప్పుకొచ్చాడు. మరి ఇంత హాస్యాస్పదంగా మాట్లాడడం ఏంటో. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.